దబిడి దిబిడే గిర్ర 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 గింగిరాగిరే. హాయ్ హలో నమస్తే. ఎల్ఎన్ క్రియేషన్ సమర్పించు సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. స్క్రీన్ మీద ప్రతి హీరోకి ఇంట్రో సాంగ్ ఉంటుంది. ఈ స్టేజ్ మీద ఆయనకి ఎంట్రీ సాంగ్ ఉంటుంది. ఆయన వేసే పంచ్లకి పవర్ ఉంటుంది. కామెడీకి బ్రాండ్ దబిడి దిబిడికి కమాండ్. లెట్స్ వెల్కమ్ జీవన్ గారు. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. జ్యోతి ఏంటి నీ బుగ్గలు ఎర్రబడ్డాయి? రాత్రి గండుచుమ కుట్టింది. చీమనే పుట్టినా బాగుండేది. ఎందుకు? అలా పటీ పటీమని నీ బుగ్గ పైన కుట్టేవాని కదా. అప్పుడు నేను కూడా నీకు పట్టి పట్టి మీద నీకు కొట్టేదాన్ని. అదొక చిన్న రిక్వెస్ట్. ఏంటి? నువ్వు మీ ఫ్రెండ్స్ తో పాటు బయటకు తిరగకు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు నీకు తెలియకుండా వేరే అమ్మాయిలతో తిరుగుతున్నారు. ఓహో జ్యోతి, నువ్వు మీ చెల్లెతో పాటు తిరగకు. ఏ ఎందుకు? అది కూడా నాకు తెలియకుండా వేరే వారితో తిరుగుతుందా? కాదు, నాతోనే తిరుగుతుంది. జీవన్, నిన్ను అందరు దొంగ అంటారు కదా, మళ్ళీ ఎప్పుడైనా ఎవరికైనా దొరికావా? ఒకసారి నేను ఆ వైన్ షాప్ లో దొంగతనం చేద్దామని వెళ్ళా. మరి దొంగతనం చేసావా? చేద్దామని వెళ్ళా, కానీ లోపలికి వెళ్ళేసరికి నాకు ఇష్టమైన మ్యాన్షన్ హౌస్ కనిపించింది. అలా తెల్లారేసరికి కోటర్ మీద కోటర్ వేసేసా. తెల్లారి తర్వాత జనాలు వచ్చి నన్ను వేసేసారు. అప్పటి నుంచి దొంగతనాలన్నీ మానేసా. కానీ ఎందుకో ఈ క్షణం నుంచి మళ్ళీ దొంగతనం చేయాలనిపిస్తుంది. ఎందుకు? నీ మనసు కొట్టేయాలనిపిస్తుందిరా. పోతున్నా, నా సీట్లోకి నేను పోతా, నీ సీట్లోకి నువ్వు పో. ఆడపిల్లకి ఆపదొచ్చినప్పుడు సహాయం చేయడం తప్పు కాదు. సహాయం చేసే ముందు పక్కన పెళ్ళా ముందో లేదో కూడా చూసుకోవాలి. అలా వాడు చూసుకున్నారో లేదో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్ టీమ్. ఏంటే నేను వస్తే బ్లాస్ట్ అయ్యలేదేంటి? నేనే వద్దన్నానండి. యాంకర్ గారికి జీవన్ గారికి వేయట్లేదు, నాకు వేస్తే ఫీల్ అవుతారనే కదా. అయ్యో అలా కాదండి, బ్లాస్ట్ చేస్తే మీ హార్ట్ ఎక్కడ బ్లాస్ట్ అవుతుందని వద్దన్నానండి. నా హార్ట్ చాలా గట్టిదే, బ్లాస్ట్ అవ్వదు. సినిమాలో హీరోస్ హీరోయిన్స్ కోసం ఫైట్ చేస్తారు కదండి, మీరు కూడా నా కోసం ఫైట్ చేయొచ్చు కదండి. సాయి పల్లవి బొగ్గలో ఉన్నది వస్తే ఫైట్లు ఏంటి, ఏకంగా షూట్లే చేద్దును. నాకు బుగ్గలు లేవా? బొగ్గలు పోయి నల్లిబొక్కోట మిగిలింది, తెలియట్లేదే నీకు? అది సరే గానీ ఇంతకీ పాలకూర వండమని ఉండేవా? పాలకూర వండమన్నారు కానీ పాలు ఎన్ని వేయాలో నాకు చెప్పలేరు కదండి. చూసారా మేడం, ఇంకా పాలకూర వండమన్నాడు కానీ సరిపోయింది. అదే బీరక వండమంటే ఎన్ని బీర్లు వేయాలని అడుగుతాను. దండమే, కూర వండడం రాదు, అన్నం వండడం రాదు, కాపురం చేయడం రాదు, స్కిట్లో 2 డైలాగులు కావాలంటావు, మళ్ళీ కోద్దంటావు, ఆ చేసేదేమో తెరంగా చేయవు. ఏంటి అలా చేరుతున్నావు ఎక్స్ప్రెషన్ చైనా మొహంలాగా? లోపలికి వెళ్ళి పని చూడు. ఏంటి? అదే నువ్వు మనం లోపలికి వెళ్తే నేను బట్టలు దూతాను, నువ్వు ఫ్యాన్ కింద కూర్చొని కాఫీ తాది. కానీ జర్రుంటే చచ్చిపోతుంటా. మీ బాబు మర్చిపోయాడే. ఏంటి? ప్రతి పండక్కి నాకు బట్టలు పెట్టలేవాడు, ఈ పండక్కి నీకు బట్టలు పెట్టాడు. నాకు పెట్టలేదు కదండి. ఇవి నీ సైజే కదే. ఎక్కడన్నా సరే ఆడపిల్లకి చిన్న వయసులో పెళ్లి చేస్తాడు, నీ పక్కన నుంచి ఉంటే నాకు చిన్న వయసులో పెళ్లి చేసినట్టుంది. టీమ్ లీడర్ కి డైరెక్టర్ కి తేడా ఏంటండి? టీమ్ లీడర్ టీంలోకి ఒక అమ్మాయిని తీసుకోవాలనుకుంటే అన్నం లేకపోయినా సరే టాలెంట్ ఉంటే తీసేసుకుంటాడు. మరి డైరెక్టర్ టాలెంట్ లేకపోయినా సరే అన్నం ఉంటే తీసేసుకుంటాడు. ఏమంటే నరేంద్ర అయ్యో జెన్యున్గా ఒప్పేసుకుంటున్నాడు ఆయన. ప్రతి మగర్ సక్సెస్ వెనకాల ఒక ఆడది ఉంటది అంటారు, అది నిజమేనా? అది నిజమేనే, కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు ప్రతి మగాడి సమాధి వెనక ఒక ఆడది ఉంటుంది. చాలే, మీరు కూడా ఒకటి చేయలేదా? ఒకటెక్కడ 100 ఎక్కడే, 1కి 100కి మధ్యలో 99 ఉన్నాయే. నా గురించి పక్కన పెట్టు, ఆ మెడ మీద ఏంటి ఘాటు? అది ఘాటు కాదండి, నైట్ జీవన్ గారు వేసిన లవ్ బైట్. ఏంటి ఏంటి? లేకపోతే ఏంటండి, మన ఇద్దరం ఉన్నప్పుడు ఈ లవ్ బైట్. అదే నిజమేలే, ఆయన మన ఇంటికి ఎందుకు వస్తాడు చెప్పు? నీ బొందరా, నీ బొంద. సరే గానీ ఆ బస్ స్టాండ్ లేదా కుక్కను కొట్టినట్టు కొట్టిరంట మిమ్మల్ని? ఏం లేదే, ఒంగోలు నుంచి హైదరాబాద్ రావడానికి ఒక టికెట్ తీసుకున్నాను. ఆ కండక్టర్ గారు చేంజ్ ఇవ్వాలి. కండక్టర్ గారు చేంజ్ ఇవ్వండి అన్నాను. పక్క ఆవిడ నోటి నుంచి తీసుకోమన్నాడు. ఆవిడ నోట్లో నోరు పెట్టాను. కుక్కను కొట్టినట్టు కొట్టారంట. నమ్ము, నీ నోట్లో మన్ను వయ్యా. ఈ దుబ్బ బాగా పట్టింది. కూరగాయలమ్మా, కూరగాయలు, వంకాయలు, బెండకాయలు, టమాటాలు. బాబు కూరగాయలు ఏమేమి ఉన్నాయి?
మీకు కావాల్సిన కాయలన్నీ నా దగ్గర ఉన్నాయమ్మా. ఏంటి? అదేనమ్మా కూరగాయలు ఉన్నాయంటున్నా. మేము రిచ్, మా దగ్గర 12 లక్షల బంగారం ఉంది. ఫస్ట్ మా దగ్గరకు వచ్చేసాయి. ఇది రిచ్, మరి మేము బొచ్చు. మా దగ్గర కూడా 12,50,000 పైసలు ఉన్నాయి. మా దగ్గర ఫస్ట్ మీరు ఆపండి అమ్మా తల్లి, మీరు ఇచ్చిలో గోలా. ఇదిగో ఈ కాయలు తీసి పెడతానా, మీకు కావాల్సిన ఏరుకోండి. ఏమే చెల్లి, ఇగో ఇది నీ మొగుడు లక్కనే ఉంది, బెండకాయ ముదిరిపోయి. ఆలుగడ్డ నీలానే బండెలా ఉంది, తీసుకో. ఇగో ఈ ఈ కరివేపాకు నువ్వు మీ ఆయననే. కొత్తిమీర నీలా ముదిరిపోయి తీసుకో. నన్ను కొత్తిమీర నన్ను కొత్తిమీర మీ గొడవల నా కూరగాయలు నాశనం అయిపోయినాయి. బుద్ధుంటే మళ్ళీ మీ దగ్గరికి రాను. మీరు మీ కూరగాయలే. అక్క అవతల పక్క వినివి, ఇవతల పక్క విన్నావి. అదే అవే నావి, ఇవి నీవి పో. గణేష్ గారు, అశోక్ గారు, రుద్ది 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 సొబ్బరిపోయిందా? చేతులు అరిగిపోయినాయండి. మాగా అయ్యి అరిగినాయండి. ఏమే ఏమండి? పొద్దున్నుంచి బట్టలు ఉతికి ఉతికి ఒళ్ళంతా అలిసిపోయింది. కొద్దిగా తినడానికి ఏమైనా పెడితే పడుకుందాం తినేసి. ఏం లేదండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. తిన్నాక పడుకుంటారా మీరు? మేము పడుకున్నాకే తింటాం. ఏమండి? అబ్బో ఏమే, నువ్వు చెప్పినట్టు బట్టలన్నీ ఉతికేసా, ప్రశాంతంగా పడుకుందామే. ఏమండి? ఏంటే? ఏటీఎం పిన్ నెంబర్ చెప్పొచ్చు కదండి. ఇప్పుడు ఎందుకే, నేను చెప్పను. ఏమండి పిన్ నెంబరు? 1 0 0 2 2 3. చెప్పేశానే. మీ ఆడవాళ్ళు మామూలు వాళ్ళు కాదే, ఎక్కడ నొక్కాలో అక్కడే నొక్కుతారు. పడుకో. ఏంటే బండ నువ్వు లేచావు ఈ టైంలో? నాకు 24 క్యారెట్స్ కావాలండి. అవసరం లేదు, వద్దులేవే. ఈ అబ్బా ఆ 24 క్యారెట్స్ కాదండి, బంగారం కావాలి నాకు. బంగారమా? ఆలోచిస్తాలే. కొనిత్తా అంటే వండుకుంటా. కొనిస్తా. ఏంటో ఈ అర్ధరాత్రి ఏ మగాడు నన్ను ఆదుకుంటాడో. జీవన్ గారు, ఈ అర్ధరాత్రి నన్నైనా ఆదుకుంటారా ప్లీజ్? అమ్మో నేను ఆదుకోలేను తల్లి. ఆదుకోండి సార్. పర్లేదు, ఈ ఇంట్లో అడుగుతాను. ఎవరైనా ఉన్నారా? ఏమండి? ఎవరో తలుపు కొడుతున్నారండి. నువ్వు మట్టికి లేవు కదే, నీ బద్దకం నువ్వు. ఈ టైంలో ఎవరు రావా? ప్రశాంతంగా పడుకోవాలవరా. పిల్ల కత్తిలా ఉంది. ఏంటి అమ్మాయి ఎవరో? ఎవరమ్మా? అది నా కార్ ట్రబుల్ ఇచ్చింది అనమాట. ఈ నైట్ నాకు స్టే ఇచ్చారంటే మీ ఇంట్లో ఉండి నేను నాకు అర్థమైంది, వచ్చేది లోపల. ఆగండి, ఏవో మస్తు తీసుకెళ్తున్నారు లోపలికి మీరు. పాపం ఆడపిల్ల కదా, ఒంటరిగా ఉందన్న. పర్మిషన్ ఇస్తే నేను ఇవ్వాలి. పర్మిషన్ లేదమ్మా, వెళ్ళు. ఏంటో నా మొదలుకే నా దగ్గర 25 లక్షలు క్యాష్ ఉంది. ఏం చేయాలి? 25 లక్షల? అమ్మా సిస్టర్, పడుకున్న ఫ్యాన్ ఉంది మా ఇంట్లో. ఇగో ఇక్కడ ఫ్యాన్ ఉంది, ఇక్కడ పడుకోండి మీరు. మేము అటు పడుకుంటాం. 25 లక్షలు ఏమే, అది పడుకోగానే మనం నొక్కేద్దాం. గురక పెట్టి పడుకోకు తొందరగా. ఏమే, పక్కింటి గణేష్ గారు అమ్మాయిని ఇంట్లోకి తెచ్చుకున్నాడు. వెంటనే అమ్మాయిని మన ఇంటికి తెచ్చేస్తా. ఏం చేస్తావు అమ్మాయిని తెచ్చుకొని? కాదు, అమ్మాయి దగ్గర 25 లక్షలు ఉన్నాయి. ఓ సారీ. తెత్తనా? సెట్ చేసి తీసుకురా. 25 లక్షలు మనకి. ఈ పిచ్చోడింది తలుపు తీసుకొని పడుకున్నాడు. సర్లే మన కోసం. ఏమండి, గణేష్ ఇంట్లోకి వచ్చిన అమ్మాయి మీరేనా? నేనే. ఈ యాదవ్ దగ్గరికి ఎందుకు వచ్చారండి? ఈ ఇంట్లో ఫ్యాన్ ఉండదు, ఏసీ ఉండదు, ఏమీ ఉండదు. మా ఇంట్లో ఏసీ ఉంది. అవునా? వేస్తారా? పడుకోండమ్మా, అసలుకే రాత్రి అంతా యాక్సిడెంట్ అయ్యి వచ్చారు. యాక్సిడెంట్ అయ్యి కాదురా బాబు, మామూలుగా వచ్చాను. ఏయ్, లక్షలు మనకే రావాలి. ట్రిక్ బేబీ, త్వరగా వచ్చి ప్లాన్ సక్సెస్. బేబీ మొత్తం నొక్కేసావా? నువ్వేమో అనుకున్నాను, ఇన్ని రోజులు కూరగాయలు అమ్ముకుంటుంటే మామూలు ప్లాన్ వేయలేదు నువ్వైతే. మరి ఏమనుకున్నా, కూరగాయలాడంటే మామూలుగా ఉండదు. మొత్తం తెచ్చేసా. ఇప్పుడు ఇంత డబ్బు తెచ్చావు కదా, డైరెక్ట్ గోవా వెళ్ళిపోదాం. అక్కడ బీచ్లో కూర్చుందాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఆ తర్వాత ఇంత డబ్బుతో ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. సరేనా? చలో గోవా. తెల్లారిందమ్మా. ఏమే ఉమ్మడికి అమ్మ చూసే, ఇంట్లో గెస్ట్ కనిపించలేదే.
ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళిపోయినట్టుందండి. ఈ అబ్బా పని చేయనంటే అదే ఊరికే పని చేయంట ఒళ్ళు అలసిపోతే నిద్ర వచ్చేస్తుంది. అది మొత్తం సర్దుకొని పోయింది. ఉండు, ఈ ప్లాన్ అంతా అశోక్ గోడిదే ఉంటుంది. నాకు తెలిసి ఆ అమ్మాయి తెలుసు, ఆ బండారే ఉంటాయి, నాకు తెలుసు. అర్థమైంది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అడుగుతా. అశోక్ గారు, అశోక్ గారు, 24 గంటలు మా కొంప మీద పడతాడు. ఉండు, నువ్వు లేచేసరికి రేపు అయింది. అశోక్ గారు, గణేష్ గారు బాగున్నారా? ఇప్పుడు దాకా బాగానే ఉన్నానండి. అది కాదు సార్, రాత్రి మా ఇంట్లోకి ఒక అమ్మాయి వచ్చింది. సెట్రో మంది ఇచ్చాము, కానీ ఉదయానికి లేదు. మీ ఇంట్లోకి ఏమైనా వచ్చిందేమోనని. మీ ఇంట్లోకి వచ్చిన అమ్మాయి మా ఇంట్లోకి ఎందుకు వస్తుందండి? రాలేదంట. నేను వెళ్ళి చూసిరాన్న లోపల. ఆగు, మా ఇంట్లో డబ్బులు పోయినాయండి. చూసినావా సరిగా? ఒకసారి మళ్ళీ చూడు. మా ఇంట్లో డబ్బులు పోయినాయండి. చూసావే, మన ఇంట్లో నక్లీస్ పోయిందని వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో. గణేష్ గారు రిచ్ ఏమయ్యా, మన ఇంట్లో కూడా పైసలన్నీ పోయినాయి. మనం నాశనం అయిపోయిందే కాకుండా మన పక్కింటలు కూడా నాశనం అయిపోతే ఎంత హ్యాపీగా ఉంటుందండి జీవన్ గారు. సూపర్ అండి. అశోక్ గారు, గణేష్ గారు, మాయి 12,50,000 క్యాష్. అవును. మీ 12 లక్షలే కదా అనుకుంటాను. గోల్డ్ 12 లక్షలే. ఆ అమ్మాయి వచ్చేటప్పుడు 25 లక్షలు అని చెప్పిందండి. అవును, మిగతా 50,000 ఎవరు అంటారు? దాని వల్ల గొలుసు పోయింది. సరిపోయారు ఇద్దరు. అశోక్ గారు, ఏంటండి దీన్ని పెట్టి మనకి ఏం తెలుసుకోవాలండి మనం? అర్ధరాత్రి మన బంధువులు కాదు కదా, ఈ ఆడపిల్ల వచ్చి తలుపు కుట్టినా సరే తీయకూడదండి. ఇది కరెక్టేనండి. ముఖ్యంగా చుట్టాలు వస్తే అసలు తీయకూడదండి. వాళ్ళలోనే దొంగలు ఉంటారండి. పైసలు పోయినా బంగారం పోయినా మేము మాత్రం రిచ్చే. మేమన్నా బొచ్చా? మేము కూడా రిచ్చే. రిచ్ రిచ్ అని చెప్పి బొచ్చి మిగిలింది లాస్ట్కి. లోపలికి రిచ్ మొగలదారా. చాలా బాగా చేశారు. జీవన్ గారు, మీకు ఎలా అనిపించింది? అశోక్ గల్లీ గణేష్ అంటే ఇక అది మినిమం ఉంటుంది స్కిట్. యా సూపర్, చాలా బాగుంది. ఆ కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది. అబ్బా వీళ్ళేంది రిచ్ రిచ్ అని చెప్పి లాస్ట్కి మీ చేతికి బొచ్చు వచ్చేలాగా చేసి పారేసి. కూతురులా లవ్ స్టోరీ చూద్దామంటే తండ్రి లవ్ స్టోరీ చూడాల్సి వస్తుంది. ఆ లవ్ స్టోరీ ఎంత తెలియాలంటే లెట్స్ వెల్కమ్ విడాకుల విజయన్ టీమ్. హాయ్ బేబీ. హాయ్ బేబీ. నా డ్రెస్ చూస్తే నీకేమనిపిస్తుంది? ఎక్కడో కొట్టేసి తీసుకొని వచ్చినట్టే ఉంది బేబీ. అది కాదు మరి ఈ రోజు నేను చాలా అందంగా ఉన్నాను అనిపించట్లేదా నీకు? అందంగా ఉన్నామని నీకు అనిపించకూడదు, చూసే మాకు అనిపించాలి బేబీ. అవునవును, చూస్తే అర్థమవుతుందిలే. ఏం చూస్తే నీకు కూడా అర్థమైందా నువ్వు అందంగా లేవని? అది కాదు కానీ ఆ అమ్మాయి ఎవరు బేబీ? నాకు అందంలో పోటీ వచ్చేలా ఉంది. పందులకి ఎవరు పోటీ రారమ్మా, నువ్వేం బాధపడ మాకు. ఎందుకు? పాపం కదా అమ్మాయిని అలా అంటావేంటి నువ్వు? మా తల్లి, నీకు అలా అర్థమైందా? బేబీ నాకు డ్రెస్ కొనవా? ఏంటి మళ్ళీ నేనేనా? మళ్ళీ నువ్వు కాకపోతే జీవన్ గారు కొనిస్తారా ఏంటి? ఏంటండి అమ్మో అమ్మో. బేబీ చెప్పు, ఏమనిపిస్తుంది నీకు? ఇంతలా రుద్దుతున్నావంటే నా పర్సు డేంజర్లో ఉంది అనిపిస్తుంది బేబీ. ఎందుకు అలా చూస్తున్నా? చింపాంజీ లాంటి నిన్ను నేను ఎలా ప్రేమించాను ఇప్పటికీ డౌట్ బేబీ. నేను అలిగాను, బొంగు ముద్దు పెట్టుకున్నాను. బొంగమూత అన్నావు, పందిమూతి లెక్క ఉంది, పందిమూతి లెక్క ఉంది. సరే నువ్వు అలాగ మాకు చాలా చండాలంగా ఉంటావు, చూడలేము. మీ నాన్న ఇచ్చిన వాటిలో నీకు బాగా నచ్చేది ఏంటిది బేబీ? బిర్యానీ. అందుకే తిని డ్రమ్ములాగా తయారయ్యావు. మీ అమ్మ ఇచ్చే దాంట్లో నీకు బాగా నచ్చేది గోల్డ్. కానీ నాకు మీ అమ్మ అంటే ఇష్టం. ఏమిటండి మీరు మాట్లాడేది? అదేంటి మరి నన్ను ప్రేమించాను అన్నా? అదే నీలాంటి గోల్డెన్ కనిపెట్టింది కదా, అందుకని మీ అమ్మ అంటే ఇష్టం నాకు. అవునా? బేబీ నీకు క్వశ్చన్, నీకు నీ నచ్చానా ఇంకా నచ్చిందా? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? అబద్ధమే చెప్పు. నువ్వే చాలా అందంగా ఉన్నావు బేబీ. అవునా? మరి యాంకర్ శవాల మీద చిల్లర ఏరుకునే దాని లెక్కనే ఉంది. అవునా? ఇప్పుడు నిజం చెప్పు. యాంకరే బాగుంది, యాంకరే బాగుంది. నువ్వే బాగున్నావు, యాంకర్ బాగలేదు అంటున్నా. అవునా? అయితే బేబీ రేపు మా ఇంటికి రా, మా నాన్నతో మన పెళ్లి గురించి మాట్లాడదాం, సరేనా? సరే బేబీ.
హాయ్ బేబీ. హైరా వండం. సరే కానీ నువ్వు నిన్నెక్కడున్నావు? శివతో ఉన్నా. ఏంటి? శివానితో ఉన్నా బేబీ. సరే కానీ బేబీ, నువ్వు నాతో లవ్లో ఉన్నావుగా, నీకేమనిపిస్తుంది? నీకు తిండి పెట్టడం కోసం మా నాయనకున్న ఎకరం పొలం అమ్మాలనిపిస్తుంది బేబీ. సర్లే కానీ జుట్టు ఏ వాళ్ళు పెడుతున్నావు, చాలా బాగుంది. నేనా పినాయిల్ వాడుతున్నా బేబీ, నీకు కావాలా? వద్దులే, నీకే సెట్ అయింది. సరే కానీ బేబీ, నిన్న నా కోసం జీవన్ గారు, నరేంద్ర గారు రోడ్ల మీద క్యూలు కట్టారు తెలుసా? మీవా వాళ్ళు క్యూ కట్టింది నీ కోసం కాదు తల్లి. నువ్వు రోడ్డుకి అడ్డంగా ఉంటావు, జరిగితే వాళ్ళు వెళ్తారు. నువ్వు కోపంలో కూడా చాలా క్యూట్గా ఉంటావు తెలుసా? సర్లే కానీ బేబీ, మన ఇద్దరు లవ్ మ్యాటర్ మా నాన్నతో మాట్లాడదాను. నువ్వు రేపు మా ఇంటికి వచ్చేసి. రే దున్నా, సారీ అన్నా. నేను ప్రేమించింది తిన్నేనే. నేను కూడా ఈ కర్రోని ప్రేమించానక్క. అవునా? సర్లే కానీ నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను మీ అమ్మ నాన్నతో. అవునరా, నిన్న ఇంటర్వ్యూకి వెళ్ళావుగా, ఏమైంది? రిజెక్ట్ అయ్యాను రా. ఎందుకు? ఫేక్ స్మైల్ అన్నారా? కాదు, ఫేక్ సర్టిఫికేట్ అన్నారా. సరే వాళ్ళ నాన్నతో మాట్లాడదాం పద. నీ మనసు ఎంత మెల్లగా ఉంది నాన్నా. ఆపండి, ఇంకా నేను చచ్చిపోలేదు. మా కూతుర్లండి వీళ్ళకి అబ్బాయిలు ఎలా ఉంటారో తెలియకుండా పెంచానండి. పదనమ్మ మీరు ఇంట్లో పదండి. అసలుకి జీవన్ గారి కళ్ళన్నీ మన ఇంటి మీద ఉంటాయి. అసలుకి చూస్తున్నాడు నా 3 ఎపిసోడ్ల నుంచి మా వైపే చూస్తున్నావు. ఇంట్లో ఎవరండి? ఏం కావాలరా? ఒక 20 రూపాయల సిగరెట్లు కావాలి, తెచ్చియండి. నేను ఎందుకు చేస్తాను రా? ఇంతకు మీరు ఎవర్రా? నాన్న, నేను ఈ అబ్బాయిని ప్రేమించాను. అంకుల్ లోపలికి వస్తాం. అంకుల్ గారండి, మీ అమ్మాయిని ప్రేమించింది మేమే, మాకు ఇచ్చి పెళ్లి చేసేయండి ప్లీజ్. నో ఈడేంట్రా పెద్ద రాయి లెక్క ఫీల్ అవుతుండు. ఈ పెళ్లి నేను చేయను. నేనేదో మీ పిల్లాన్ని ఇచ్చి పెళ్లి చేయమన్నట్టు ఫీల్ అవుతారేంటండి? మీ కూతుర్నేగా ఈ మంది. అందుకే నువ్వు నాకు నచ్చలేదు, అందుకే నువ్వు నాకు నచ్చావు. వీడికి ఇచ్చే పెళ్లి చేస్తా. ఎవరు మీ పిల్లాన్నా? నా పిల్లం చనిపోయిందిరా. మీరు చంపేశారా? ఆమె చనిపోయిందా? అంటే బయట టాకు. అందుకే నువ్వు నాకు నచ్చలేదురా, అందుకే వీడికి ఇచ్చి చేస్తా పెళ్లి. అల్లుడు ఏం లిప్ లాక్ పెట్టుకుంటారా? మీ ఇద్దరు ఏడా సంసారం చేసేటట్టున్నారు కదా. జరగట నాన్న మంచోడు నాన్న, ఒప్పుకో నాన్న. మా అన్నయ్య మంచోడు మాయ, చూడనికి అలా ఉంటాడు, ఒప్పుకోండి మాయ. సరే మీ మొహాలు చూసి నేను ఒప్పుకుంటున్నా, కానీ నాకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. కట్టుకోవటానికి సరిగ్గా బట్టలే లేవు, మీకు కట్టుబాట్లు ఏంటి అంకుల్? అసలు నీకు ప్రేమ గురించి తెలుసారా? ప్రేమ గురించి తెలుసా? ఆనాటి లైలా మన్ను కాంచి ఈనాటి జీవనన్న యాంకర్ మధ్య ఉన్న లవ్ దనక అన్నీ నాకే తెలుసు. ప్రతి ఆదివారం కృష్ణకాంత్ పార్క్ లో 3వ చెట్టు కింద వీళ్ళిద్దరు ఏం చేస్తారో మీకు తెలుసా? నాకు తెలుసు. నీకెలా తెలుసు మేము 3వ చెట్టు దగ్గర ఉంటామని? 2వ చెట్టు దగ్గర ఉండదు వాళ్ళే. అదే అన్న డైలాగ్. అంకుల్ గారు, మీరు ఇన్నిసార్లు ప్రేమ అంటున్నారంటే మీకు ఖచ్చితంగా లవ్ స్టోరీ ఉంది. చెప్పండి మావయ్య, చెప్పండి. చెప్పు నాన్న, అడుగు నువ్వు కూడా. తగలెట్టండి నిరంజన్ గారు, తగలెట్టండి. అప్పుడే మాకు ఎండాకాలం స్టార్ట్ అయింది. ఇప్పుడే మాకు పొయ్యే కాలం స్టార్ట్ అయింది. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అది 1997లో. ఈ దరిద్రం అప్పటి నుంచే స్టార్ట్ అయిందా? ఇలాంటి జోక్స్ అయితే నాకు నచ్చవు. నువ్వు జోక్ లేవు, నన్ను వేయనివ్వు. నెక్స్ట్ స్కిట్కేమో వాళ్ళు వద్దంటారా? ఏంటండి ఇది? నేను బస్ స్టాండ్లో అలా నిలబడుతుంటే ఎదురుగా ఒక అమ్మాయి అలానే చూస్తుంది. ఎవరు నీ పక్కన ఉన్నా? ఏంట్రా మీరు జోక్స్ వేయండి ఏదో ఒకటి వేస్తూ ఉంటారు నా మీదే కదా. కానీ అండి రే ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారా? ఇంత మంచి లవ్ స్టోరీ చెప్తే చూడండి, వెనకాల ముచ్చట్లో పెడుతున్నారు. చెప్పు ఇక. జీవన్ గారు అడిగిన తర్వాత ఇంక చెప్పబోతే అసలు బాగోదు. ఇక దరిద్రం తొందర అయిపోతే బాగుంటుంది. ఒకరోజు ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి నువ్వు చాలా అందంగా ఉన్నావు అంది. వెంటనే నేను జోబులోంచి ఒక 1000 రూపాయలు తీసిచ్చి కళ్ళజోడు కొనుక్కోమన్నావు, అంతేనా? మేము పార్కులో ఉంటే అలా తిరుగుతూ ఉంటే అక్కడ మాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు అందరూ. నువ్వేమన్నా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు రెస్పెక్ట్ ఇవ్వడానికి? చేసే లంగా పనికి మళ్ళీ రెస్పెక్ట్ అంట. మొత్తం తిరుగుతూ ఉండగా నాకు విషయం తెలిసింది. అది అమ్మాయి కాదు తేడా అనే.
ఓదురా చెప్పింది విను. సరే చెప్పు. అప్పుడే తెలిసింది ఆ అమ్మాయికి పెళ్లి చేసేసాడు వేరే వాళ్ళతో. చూడటానికి బెప్పంగాల్లా ఉన్నా నీ లవ్ స్టోరీలో మంచి డెప్త్ ఉంది మామగారు. మీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తే యాంకర్ని మీ సెట్ చేస్తా. నిజమాలుడు నిజమే. యాంకర్ గారు ఇదేంద్రిదా ఆపరిచినట్టుంది నాకా. నా కూతుర్నిచ్చి మీ చేతుల్లో పెడుతున్నా. నా కూతుర్ని మంచిగా చూసుకోండి, పెళ్లి చేసుకోండి. యాంకర్ గారు నేను వచ్చేస్తున్నా మరి మీ దగ్గరికి. మన పెళ్ళికి ఒప్పుకున్నాడు మా నాన్న. ఎలా ఒప్పించావు బేబీ నువ్వు? ఇదే ఊపులో మీ ఆయన కూడా ఒప్పిద్దాం పద. చాలా బాగా చేశారు, కానీ ఈ ముసలితనానా నీకు? ముసలోడే కానీ మహానుభావుడు. జీవన్ సార్ మీకు ఎలా అనిపించింది స్కిట్? యా సింప్లీ సూపర్ అబ్బా, వెరీ నైస్, బాగుంది. మంచి పంచెస్ రాసుకుంటున్నారు మీరు. ఆ డ్రామా యాడ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అండి. ఇద్దరు పిల్లల మధ్యలో ఆగమైన ఇద్దరు మొగోళ్ళు. ఆ ఆగం ఎలా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ గోడ మీద గోపి నాన్ స్టాప్ నవీన్ టీమ్. ఏమండి పాట ఆపండి. అక్కడ చూసారా జీవన్ గారు ఎలా చూస్తున్నారు? నిన్ను కూడా చూస్తానా నేను? ఆయన ఇట్లాంటివన్నీ ఎన్నో ఏయ్ ఏయ్ చూశాడని చెబుతున్నానే. ఇవ్వండి, ఇలాంటివి చేస్తే ఇంట్లో చేయాలండి, బయట కాదు. అంతేనా? అవునండి, పదండి. పద మరి. నేను గాలి గోపురం. జుట్టు ఇది చక్కగా ఉండదు, దీని జుట్టు చక్క. ఏమండి యాంకర్ గారు మీ జుట్టు కూడా అంతేనా? ఆయన కొంప తీసి. ఓ అయ్యా. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. దేవుడా, నాకే ఎందుకు ఇంత అందం ఇచ్చావు? ఆ యాంకర్ కో పక్కనున్న ఈ ట్యాంకర్ కో ఇవ్వొచ్చుగా. ఓసే సుజాత, నువ్వు అన్నది నన్నే కదనే? నీకు డౌటా? అస్థి పంజర ముఖం దానా, అస్థి పంజర ముఖం దానా, ఏసి గుద్దినట్టు బుక్కలని ఇరగాలి. ఉడకలేని పెసరపప్పు ఇంకొక పతివారితో వచ్చి ఉడకబెట్టిందంటమ్మా. అట్లుంది దీని వ్యవహారం. ఓసే ఉబ్బిపోయిన బెలూన్ మొఖం దానా, నువ్వు నన్నే అంటావానే బండ మొఖం దానా? బండగున్న నన్ను ఇంతగా మాట అంటావానే బక్కదాన్న. ఏవండి ఏందే ఇందాక అయిపోయింది మళ్ళా. ఏవండి ఆ బండది మీకు ఏమన్నదో తెలుసా? ఏమన్నా కొమ్మదికి మనం చేసేది చూసిందేంటి? లేదండి, ఆటోకైనా మీటర్ ఉంటది కానీ మీకు అందండి. అంటే ఏందే? అదేనండి, మీరు అంట. ఆనా ఆనా ఏంది? ఎవరు కొంప కలిపింది? ఏమి? ఏమండి చెప్పు. అది మిమ్మల్ని అది చెప్పు, ఏమంది? దాల్చగాడు అన్నదండి, దాల్చగాడు అన్నదండి. ఓసే బండదానా, నేను అన్నది దాచాకాడు కాదే, దాచిన చెక్క అన్నాను, చెక్క అన్నాను. అది మిమ్మల్ని చెక్క అన్నదండి. ఏయ్ నీ పిల్లని కంట్రోల్లో పెట్టుకోరా. మాటలేనోడా, నువ్వు ఏం మాటలు మాట్లాడుతున్నారా? గార్డు గుప్పలోడా, అది అస్థి పంజరాన్ని వేసుకొని బొక్కలు తగిన కాదు ఉంది. ఇప్పుడే ఫ్రెష్ గా తయారైన లేడీ గెటప్ వేసుకొని వచ్చినట్టుంది. ఇది నన్ను అంటది, నా మొగుడిని అంటది చెక్క అని. బొక్కల మొక్కం దానా? ఓసే బండదానా, అంతా ఉంటే నీ మొగుడిని కంట్రోల్ పెట్టుకునే నా మీదకి ఎందుకు వస్తున్నావి నువ్వు? అదే నీ మొగుడికి ఓ అన్నావు కదా. నీ మొగుడు కూడా దాల్చిన చెక్కని, దాల్చిన చెక్కని. ఏమని నిన్ను అంత మాట్లాడ దాని పోయి అడుగు పోని. ఏంది నన్ను చెక్క అంటావా? దీన్ని వేస్తా. అంతా ఇంత ఉంటే నీ పెళ్ళాన్ని కంట్రోల్ పెట్టుకోరా. మంది ఆడల మీదకి వస్తా నువ్వు ఏమన్నా ఆడదారా? నా మొగుని కొడితే నీ మొగుని నేను కొట్టాలేను అనుకుంటున్నా. వస్తే బక్కదానా, నా జోలికి ఇంకొకసారి వచ్చిన అనుకో మాటలు ఉండవు. నీకు ఆ యాంకర్ నా అందం చూసి కుల్లే. పోతే పోతే నీ మొగని తీసుకెళ్ళు. బ్రో తిట్టుకుందాలే కొట్టుకుందాలే, చివరికి మన మీద వచ్చాడు ఎందుకు బ్రో? అదే ఆడోళ్ళ పంచాయతీ దొరకకూడదు అనేది. పోయి తడి కూడా పెట్టుకుందాం పా చల్లగా.
మంది మీద మందు పోయే మందితోనే రంది నాకు మంది మీద మందు పోయే మందితోనే రంది నాకు మందితోనే అది నా మనసుకు నచ్చింది. అబ్బో వచ్చిందే గయ్యాలి గంగమ్మ. అవును ఆడి ఏడ చెప్పావు అగలాడి వచ్చిందమ్మా. అవును కానీ ఆ బక్కదనుకున్ను ముద్దదానికి గొడవైంది. అవునా ఎట్లయిందే? ఆ బక్కదాని మొగుడు అంట. అవునా నవీను నువ్వు అంటగా పిల్లలకి ఏం పని ఉండదే, మా ఇంట్లో కొడుతున్నారు, బయట పని ఉండట్లేదు. దీన్ని ఏమే ఏడున్నా? ఇంకో విషయం తెలుసా? ఏంటది? ఈ బండదాని మొగుడు దాచిన చెక్క అంట. దాచిన చెక్క అవునా? ఏంటి సాయి చెప్పక్క. నువ్వు చెక్క అంటగా? నీకు తెలీదా? ఏ లవంగ పుడక అంటగా? లేదక్క, చికెన్ ముక్క. మీకేం పని లేదా? నాకుంది ముగ్గే వెళ్ళ. ఎల్లత్తా మరి ఇంకో అడకట చూసుకోవాలి. ఎల్లు మరి, నీకు అదే కదా ఎప్పుడు దీనికి ఈ ఊరు శుద్ధులు ఎక్కడున్నాయా అని వెతుక్కొని చేస్తుంది. కొంపగా తిరిగి సాడీలు చెప్పే పనే దానికి ఎప్పుడు. సరే బిందులెత్తుకొని పోదాంరా అండి. అసలు ఏందో ఏమో నాకు మస్తు బోర్ కొడుతుంది. అసలు ఈ సుజాతతో మాట్లాడకపోతే అసలు నాకు రోజంతా గడవదు. బోర్ కొడుతుంది సారు. వస్తే సుజాత ఏంటక్క? దీన్ని నడుము షోనే ఎక్కువైపోయింది. ఏం చేస్తున్నావే లోపల? వామ్మో చీర బాగుందే. ఏడగున్నావే చీర? మొన్ననే అక్క పసుల మార్కెట్లో కొన్నా. మళ్ళీ నన్ను చూసి అన్నావు కదా నేను. అప్పుడప్పుడు నిజాలు బలి తెలుసుకుంటావు అక్క నువ్వు. ఎప్పుడు నీకు ఇదే గొడవ గాని నల్లకాడ ముచ్చట్లు పెట్టిందంట కదనే. అవునంట అక్క, ఆ బండమకంది ఆ పొట్టిది అన్ని మన భర్తల గురించి తప్పుగా మాట్లాడంటారు అక్క. తప్పు నువ్వు తప్పుడు పనులు చేసి అది తప్పుగా మాట్లాడింది. మరి అక్కడ తప్పేముంది? దాని మీద మన్నువయ్యా నా మొగుని చెక్క అన్నదంట, దాల్చి చెక్క అన్నదంట. వీళ్ళ మీద మన్నువయ్యా దుమ్మువయ్యా నాశనం అయిపోతాం ముండలు. అక్క అక్క నువ్వు ఎక్కడే? చెల్లి నీ పక్కనే. అక్క దాగుడు మూతలాపవే. ఎక్కడున్నానో చెప్పవి. అక్క ఈడున్నా. చెల్లి నీడున్నా. మీడున్నాం. ఏమే మీరేమో తిట్టుకొని మీరే కొట్టుకొని మళ్ళీ మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తారా? నువ్వెప్పుడు వచ్చావండి? నువ్వు అక్క అన్నప్పుడు వెనకాల వచ్చా. అక్క అన్నట్లా అప్పుడు వచ్చా. అసలు మా ఇద్దరి ఫ్రెండ్షిప్ చూసి మీరు ఇద్దరు కుళ్ళుకుంటున్నారు. అదేదో మీరు కలిసిపోవచ్చు కదా అన్నట్టు ఉంటది. మేము ఎప్పుడో కలిసిపోయాం, మీరే మీ వల్లే మేము. అయితే ఉండు కలుసుకుంటా పోయి. ఏంది? అదో కలిసిపోన్నా కదా, కలిసిపో. అందుకే రా నేను దాల్చిన చెక్క అన్నా. ఏంది మళ్ళీ నా మొగుని దాల్చిన చెక్క అంటున్నావు? మరి నేను రమ్మన్నాడు, మరి వెళ్ళాలా? ఒకళ్ళ మొగుల మీద పడడం తప్పిస్తే ఇంకొక ధ్యాస నీకంటూ ఉండదే అసలుకి. ఒకసారి బండమ్మకన్నా పోవే. ఇంకా అది ఇంకా నా మీద పడలేదే. అంటే నీకు పడాలని ఉందా? లేదే. ఏం నా నడుము నీకు సరిపోవట్లేదా? అది నడుము కాదు, అది మన బ్రిడ్జ్ ఏదో అంటారు దాన్ని. నువ్వు దాని ముందర నన్ను అంత ఇన్సల్ట్ చేస్తావా? అయితే ఉండి వెనక తెడతా. కార్డు వేస్తే తాసుపని నమ్మొచ్చు కానీ ఆడదాన్ని అయితే నమ్మకూడదయ్యా. ఏమండి జీవన్ గారు? నాకు తెలియదు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి చార్ గారు. పెళ్లి మాత్రం చేసుకోకండి, మీకు దయచేసి చెప్తున్నా. మిమ్మల్ని చూసిన తర్వాత ఇంకెవడైనా చేసుకుంటాడా? అమ్మా వద్దు స్వామి. సరే అయ్యా, సరే అన్న, అట్లా పోయేస్తా. నాకు పెళ్ళం లేదు, నీకు ఉంది. బాయ్. చాలా బాగా చేశారు. సో ఈ గొడవ గురించి మన జీవన్ సార్ని అడుగుదాం. సార్ ఎలా ఉంది? నాన్ స్టాప్ నవీన్ అండ్ గోడ మీద గోపి చాలా బాగుంది అబ్బా. పోయినసారి దానికంటే ఈసారి కొంచెం డెవలప్మెంట్ ఉంది. సూపర్, చాలా బాగుందిరా. థ్యాంక్ యూ గోడ మీద గోపి అండ్ నాన్ స్టాప్ నవీన్ టీమ్. ఒక జంటను కలపాలన్నా మేమే అంటున్నారు, ఒక జంటను విడగొట్టాలన్నా మేమే అంటున్నారు. వాళ్ళు ఒక జంటను కలుపుతారు, విడగొడతారు. లెట్స్ వెల్కమ్ క్రాకర్స్ క్రాంతి అండ్ ఫేమస్ బిట్టు టీమ్. సార్ ఏంట్రా ఇది డ్యాన్స్ షో కాదు సార్, ఆ. బతుకు తప్పిడి బండి షో. ఓ అప్పుడు మనం షో వచ్చేసామా? అవును సార్. ఓ అయితే వాళ్ళు 2 గంటలు వచ్చేసి రారా? ఎక్కడ సార్, మీరు పిలిస్తే కదా వాళ్ళు వచ్చేది. పిలుద్దాం రా. ఓకే, లెట్స్ వెల్కమ్ టు 2 జంటలు. నమస్కారం సార్. నమస్కారం కూర్చోండి.
చూడ చక్కగా ఉన్న రెండు జంటలు, మీ సమస్య ఏంటి చెప్పండి. సార్ గారండి, ఆపే బక్కదానా ఇదండి సార్, మా ఇంటి ముంగట కలాబ్ జల్లమంటే ఆడింటి ముంగట జల్లుతుంది, మా ఇంటి ముంగట ముగ్గేయమంటే వాళ్ళ ఇంటి ముంగట ముగ్గేస్తుంది, మంచిగా కూరలు వండుతుంది, తీసుకెళ్ళి ఆడికి పెడుతుంది. ఇదిగో ఇప్పుడు కూడా చూడండి, ఆడి పక్కనే పోయి కూర్చునింది. ఏ తాగబోతే ఆవురా ఒకసారి పొట్టిదానా, ఇంట్లో మహేష్ బాబు నచ్చండి నీకు, పక్కింటి సంపూర్ణేష్ బాబు కావాల్సి వచ్చింది అవే నీకు. ఆడదాని మీద కాదురా నీ పరుషం చూపించేది, మొగాడు అయితే బయట ఉన్న మొగాళ్ళ దగ్గర చూపించరా నీ మొగతనము. వీడి మొగతనం గురించి నీకేం తెలుసు? నన్ను అడుగు, నేను చెప్తాను నీకు. నీ పెళ్ళని అడుగురా చెప్తుంది. దీనికి ఇంట్లో ఉండే పప్పుచారు నచ్చదు కానీ పక్కింటి పుల్లకూర అయితే బాగా తింటుంది సార్. ఇది పుల్లచార అంటే పచ్చి పులుసు. పచ్చి పులుసు అని చీపు తీసి పడేస్తారండి సార్. వీళ్ళ ఇంట్లో ఒకరోజు పచ్చి పులుసు తింటే కడుపులో కాయ కాసింది సార్. పచ్చి పులుసు అంటున్నా. 5 సంవత్సరాలుగా వాళ్ళ ఇంట్లో పచ్చి పులుసు తింటున్నానే. పుల్లకాయ కాయ కదా, వంకాయ కూడా కాయలేదు ఇక్కడ. వాడికి వంకాయ లేదు, ఇంకా కాయలు ఆడి నుంచి కాయిస్తాడు. నువ్వు వంకాయ ఇంకా మంచిగా మాట్లాడి చెప్తా. రే నువ్వు తాగుపోతాడు గిగిపోతాడు మంచిగా మాట్లాడు. అన్నా నువ్వెవరా? ఆగండయ్య, ఏంటి మీ లొల్లీలు? అసలుకి మీరు ఏం చేస్తారు ఇద్దరు? నేను చెప్తా చూడు. ఆడేం చేస్తాడు, ఒక ఫుల్ తెచ్చుకుంటాడు, 3 పూటలు కోటర్ వేసి పడుకుంటాడు అంతే. వీడేం పెద్ద టాటా బిర్లా అన్న, అది బయట పోయి సంపాదిస్తుంది, వీడు ఫుల్గా తిని బాగుంటాడు అంతే. అసలు ఆ బక్కదా ఎట్లా నచ్చిందిరా నీకు? నా కళ్ళతో చూడండి సార్ ఎంత ముద్దుగా ఉందో ఇది. నీ కళ్ళతోనా? ఎండిపోయిన చేపలాగా ఉంది. వెళ్ళి ఒకసారి కళ్ళదోకని చూపించుకోపో. రే ఆ గారపల నీకు ఎలా నచ్చిందిరా? సార్ నా కళ్ళతో చూడండి సార్, ఇలియానా ఫిగర్ సార్ ఇది. ఇలియానా ఫిగరా? ఒరే ఒకే యాంగిల్ చూపిరా ఇలియానాని. బేబీ ఒక యాంగిల్ పెట్టు. వచ్చిందండి వయ్యారి. అమ్మా అసలు వానికి ఏం ఆశించి వచ్చావమ్మా నువ్వు? అతని ఆస్తి మాకు కావాలండి. ఎందుకు? మేమిద్దరం బతకడానికి. నీ చెప్పు తీసుకుని కొడతామాలే ఎక్కువ మాట్లాడావంటే. ఆస్తి అంటే ఆస్తి ఏం పక్కదానా, నీకేం కావాలి? తన తాత ముత్తాతలు ఆస్తి కావాలండి మేమిద్దరం బతకడానికి. నోర్మి ఎడమో చెప్పు తెగిపోతా నీకు మళ్ళీ. వాడిని వదిలేసి మీ దగ్గరికి ఎందుకు వచ్చావమ్మా? సార్ తన దగ్గర ఏం మ్యాటర్ లేదు సార్, తిన దగ్గర అయితే మ్యాటర్ ఉంది. సో వాడిని వదిలేసి వీడి దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు? వాడి దగ్గర మ్యాటర్ ఉందిలే కానీ ఏమీ పనికిరాదు, అందుకని చెప్పి తిన దగ్గరికి వచ్చినాను. అమ్మ ఒక్కడు చెప్తే వినండి, వీని దగ్గర మ్యాటర్ ఉన్నా మ్యాటర్ లేనట్టే, మన దగ్గర మ్యాటర్ లేదు. మీ ఇద్దరు కలిసి ఒక డెసిషన్ తీసుకొని మ్యాటర్ దగ్గర పోవచ్చు కదమ్మా. చెల్లి ఇద్దరి దగ్గర మ్యాటర్ లేదు, ఏం చేద్దాం? నువ్వు జీవన్ గారిని చూసుకో, నేను డైరెక్టర్ గారిని చూసుకుంటా. సరే వెళ్దాం. పోతే పోయినాయి కానీ ఈ జిడ్డు మొహాలను ఎలా వదిలించుకోవాలని ఇన్ని రోజులు బాధపడుతున్నాను సార్. మీ దయ వల్ల ఈ దరిద్రం వదిలింది సార్ మాకు. సార్ మాకు ఓకే చూసారు కదా, మీకు కూడా ఇలాంటి సమస్యలు ఉంటే బతుకు తప్పుడు బండి షోకి వచ్చేయండి. ఒక జంటని కలపాలన్నా మేమే, ఒక జంట విడగొట్టాలన్నా మేమే. చాలా బాగుంది. జీవన్ గారు మీకు స్కిట్ ఎలా అనిపించింది? బాగుంది. కాకపోతే ఏంటంటే మీరు మ్యాటర్ అని చెప్పేసి అని ఎక్కువగా చేశారమ్మ. అట్లా లేకున్నా కూడా చేయొచ్చు, బాగా చేయొచ్చు. బాగుంది. థ్యాంక్ యూ క్రాకర్స్ క్రాంతి అండ్ ఫేమస్ బిట్టు టీమ్. ఎల్ఎన్ క్రియేషన్ సమర్పించు సినిమా ఛాన్స్ దబ్బిడి దిబ్బడి కామెడీ షో. చూసారు కదండి ఈరోజు మన వాళ్ళ కామెడీ. సో ఇందులో ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ఆల్ ద టీమ్ లీడర్స్ ఆన్ ద స్టేజ్. చూసారు కదా జీవన్ గారు ఈ రోజు మన వాళ్ళు చేసిన కామెడీ స్కిట్స్. సో ఇందులో బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎవరో మీరే చెప్పండి. దబిడి దిబిడి షోలో ఈరోజు అందరూ దబిడి దిబిడి లాగా బాగా చేశారు అందరూ, అదే కదా? అంతే సార్. ఫుల్గా నవ్వుకున్నాం. మరి ఈరోజు బెస్ట్ పర్ఫార్మర్ ది డే ఎవరు అంటే గోడ మీద గోపి అండ్ నాన్ స్టాప్ నవీన్. కంగ్రాచులేషన్స్ గోడ మీద గోపి అండ్ నాన్ స్టాప్ నవీన్ టీమ్. ఇంకెందుకు ఆలస్యం, మీ టీమ్ మెంబర్స్ని పిలిచేస్తారా? ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఏంటి అలా చూస్తున్నారు? ఈ ఎపిసోడ్లో దుమ్ము లేపారు కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో కామెడీ డబల్ కాదు త్రిబల్ ఉంటుంది. ఇలాంటి స్కిట్స్ మీరు చూడాలంటే స్టే ట్యూన్ టు మన యూట్యూబ్ ఛానల్ సినిమా ఛాన్స్ దబ్బిడి దిబ్బడి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.